షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక దుకాణం దగ్ధమైంది. కావేరీపట్నంలోని పాత టెలిఫోన్ ఆఫీస్ సమీపాన ఉన్న వంశీకృష్ణ ఫ్యాన్సీ సామాను హోల్సేల్గా నిర్వహిస్తున్నారు. షాపు యజమాని మామిడాల వంశీకృష్ణ కథనం మేరకు ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో షాపు తగలబడుతున్నట్టు సమాచారం అందిందని, ఈ మేరకు వెంటనే వెళ్లి చూడగా షాపు అగ్నికి ఆహుతైందని వివరించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుందని వివరించారు. పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే మంటలను అదుపు చేశారని వివరించారు. అప్పటికే సుమారు 5 లక్షల రూపాయలకు పైగా హోల్సేల్ షాపులోని సామాను అగ్నికి ఆహుతైందని వివరించారు. రాత్రి 10:30 నాకు ఫోన్ కాల్ వచ్చింది. కరెంట్ చక్కగా అయిపోయి నేను అంగడి కాలిపోతుందని ఫోన్ చేశారు. వంటలు పోలీసులు వచ్చారు. తర్వాత ఫైర్ ఆఫీసర్ వచ్చి ఫైర్ ఆపేశారు. మంటలు షట్టర్ పగలగొట్టి మంటలు ఆపేశారు. దాని లోపల 5 లక్షల వరకు దాకా డ్యామేజ్ అయింది. చూడండి, మీకు సహాయం చేయండి. మీకు ఆదివారం సాయంకాలం 7:30 దాకా ఉండి షట్టర్ వేసుకొని వెళ్ళిపోయాను. నైట్ 10:30 నాకు ఫోన్ కాల్ వచ్చింది. 10:30 10:30కి నేను వచ్చేదాకా మొత్తం ఈ విధంగా అయిపోయింది.